రాజ్యాంగాన్ని రాశాడు. రాజ్యాంగాన్ని రాయడంలో ఉద్దేశం ఏంటంటే అందరికీ హక్కులు ఉండాలి, అందరికీ ఓటు హక్కు ఉండాలి, అందరూ రాజ్యాధికారంలో భాగం పంచుకొని వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ ఇవాళ చాలా ముక్కుసూటిగా కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని తీసేస్తా అంటుంది. ఈ దేశ ప్రజలు ఏవైతే ఆధారంగా చేసుకొని బ్రతుకుతూ సామాజిక న్యాయం సమన్యాయం పొందుతున్నారో డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్తాడు, ఈ రాజ్యాంగం ఉన్నంత వరకు నేను బతుకున్నట్టు, ఇది నా సేవలు అని చెప్పిండు. ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సేవలు తీసేస్తామంటే కేంద్ర ప్రభుత్వం మోదీ ఇది ఖచ్చితంగా దుకాణం మొదలేసే ముచ్చటలు. 370 సీట్లు ఇస్తే బీజేపీ పార్టీకి 370 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని తీసేస్తారట. మరి ఈ రాజ్యాంగాన్ని పోగొట్టుకున్నామా? అంబేద్కర్ సేవల్ని పోగొట్టుకొని ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓసీలలో పేద ప్రజల రిజర్వేషన్లు, బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు, ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లు పోగొడతా అంటే, స్త్రీలకు ఉన్నటువంటి హక్కులను పోగొడతా అంటే చూస్తూ ఊరుకోవాలా? మీకు 370 సీట్లు ఇచ్చి మేమేమో ఏం చేయాలి? మళ్ళా మేము బానిసలం కావాలా? ఆయనకున్న జ్ఞానాన్ని అంతా రంగరించి మాకు రాజ్యాంగాన్ని ఇస్తే మీకు 370 సీట్లు, మీకు దేశ ప్రజలకున్న రాజ్యాంగాన్ని తీసేస్తా అంటారు. ఏం చేస్తా ఉన్నారు? రాజ్యాంగ విద్రోహ శక్తులు వీళ్ళంతా. వీళ్ళకి అంటగా అవుతున్నటువంటి ఏ ఒక్కలు వచ్చినా కూడా మా రాజ్యాంగాన్ని, మా దేశ ప్రజల రాజ్యాంగాన్ని తీసేస్తారట. మేము మీకు అధికారం ఇవ్వాలని చెప్పండి ఖచ్చితంగా. వేరే పార్టీకి ఓటేయని చెప్తలేదు నేను, కానీ మోడీ రాజ్యాంగాన్ని తీసేస్తా అంటారు కాబట్టి దానికి మాత్రం వ్యతిరేకంగా పోతుంది. అది అంబేద్కర్ తీసేస్తా అంటే ఎత్తుకుంటాం భయ్, ఖచ్చితంగా ఊరుకోం. ఇవాళ అన్న రవణ గారు ఒక మాట చెప్పారు, ఒకసారి చరిత్రకు తొంగిస్తే ఓటు సాధించేటప్పుడు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వెంట బీసీ లీడర్లు నడవలేదు, గాంధీ వెంట పోయారు ఎవరు నిన్నా. అలాగే బీసీ లీడర్లు గాంధీ వెంట పోయారు. ఎస్సీ ఎస్సీలను అయ్యా మీకు ఎవరు లీడర్ అంటే మాకు అంబేద్కర్ లీడర్ అని చెప్పి బీసీలు ఏం చేసిరు? గాంధీ వెంట పోయారు. ఏం చెప్పిండు గాంధీ? మీరైతే హక్కు స్వతంత్రం రాని పై మీకు కావాల్సిన హక్కులు ఇస్తా అని చెప్పింది. స్వతంత్రం వచ్చింది, అయ్యా మరి మాకు హక్కు లేదు అంటే ఏమి అందరూ జనాల అన్న మీరు గెలవాలి భయం చెప్పిండు. అప్పుడు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాడికి పోతే, బాబు నేను 340 ఆర్టికల్ పెడుతున్నా, దీన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టుకోరు, మీకు కావాల్సిన రాజ్యాంగాన్ని అమలు చేయొచ్చు, హక్కులు వచ్చాయని చెప్పారు. అప్పుడు 340 ఆర్టికల్ పెట్టడం ద్వారా దాన్ని మళ్ళా మండల్ కమిషన్ గురించి పోరాటం జరిగింది. ఈ మండల్ కమిషన్ ను వ్యతిరేకించింది ఎవరెవరు తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కమండల యాత్ర చేసింది. ఎంకే అద్వానీ కమండల యాత్ర చేశాడు. కంసామేమో మండల యాత్ర చేస్తాడు, దాని కమండల యాత్ర చేశాడు. దీన్ని తెలుసుకోవాలి. ఇకపోతే ఈ దేశంలో ఇంకో ప్రమాదకరమైన చట్టం రాబోతా ఉన్నది. వీళ్ళెవ్వరికి చెప్పలేరు. ఇప్పటిదాకా రాజ్యాంగాన్ని మారుస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలు తీసుకొని వస్తుంది కేంద్ర ప్రభుత్వం. సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలు ఏంటంటే ఈ దేశ పౌరులు నువ్వు అని మనం నిరూపించుకోవాలి. నాకు నా బర్త్డే తెలియదు, మా నాయన ముందే ఉన్నాడు, అయినా కూడా నేను ఇంతవరకు నేను పుట్టినరోజు చేసుకోలేదంటే కరెక్ట్ నేను ఏ రోజు పుట్టిందో ఆ విద్య కూడా మా నాయన తెలియదు. మరి మా తాత కాంటే నేను వారసుని అని నేను ఈ దేశ పౌరులని చెప్పాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, సిఏఏ ఎన్ఆర్సీ చట్టం చేస్తూ ఈ దేశ పౌరులను నిరూపించుకోవాలంటున్నారు. మరి విదేశాల నుంచి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నువ్వే కదా. ఒక కథ కనపడుతూ ఖచ్చితంగా మనం ఓటు చైతన్యం చేసుకొని మనం స్వయంగా ఇంకోరిపైన కాకుండా మన పూలే ఫాలోవర్ అంబేద్కర్ ఫాలోవర్స్ మనమైతే, మనం నిజంగా పూలే అంబేద్కర్ ఫాలోవర్స్ అయితే మన సొంత కాళ్ళ మీద మనం ఎవరి మీద ఆధారపడకుండా అధికారంలోకి వద్దాం, దానిపైన ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ మిత్రులారా, మన శత్రువులు మన మిత్రులు మన
వేషధారణ వేసుకొని మన పక్క పొంటుండి మన వైపు వచ్చే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అటు తమ్ముడైనా అన్నైనా ఎవరినైనా మన పక్కన పెట్టాల్సిందే. మన జాతి ప్రయోజనాలు మన దేశ ప్రయోజనాలే మనకు ఇంపార్టెంట్ తప్ప వేరే ఏది కాబట్టి ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు, కానీ మనకు ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళని మాత్రం పక్కన పెట్టాల్సిందే. తిందాం తాగాం వ్యవసాయం చేద్దాం, కానీ మనల్ని వ్యతిరేకంగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ మనసును మెచ్చుకున్నట్టయితే నన్ను క్షమించాలని తెలియజేస్తూ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఆర్పిఎస్ ఏపీ యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోసారి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సునీత గారి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ప్రతిసారి ఎప్పుడు చేసుకుంటాం కానీ సరే ఒక విషయం చెప్పాలనుకుంటా, ఎవరు కూడా బాధపడద్దు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రతిఫలన ఆశిస్తూ తన రాసిన రాజ్యాంగాన్ని పేరు చేసుకునే వల్ల ప్రజాప్రతినిధులు ఎదిగి కూడా తన జయంతి చేయడానికి కూడా ఇక్కడ రావడం చాలా దురదృష్టకరంగా అనుకుంటున్నాం. ఎందుకంటే తను రాసిన రాజ్యాంగ ప్రతిఫలనను మనం పొందుతున్నప్పుడు మన వంతు కొద్దిగైనా తన నివాళులు అర్పించేందుకైనా ఏదో డబ్బులు కట్టి ఏదో చేయమని మనం ఇక్కడ అంటలేం. కేవలం తన నివాళులు అర్పించడానికి ఇంకా కావాలి. ఒక ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, అందరూ అగ్రకుల వర్గాలు కూడా ఒకప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ వివక్షత ఎదుర్కొన్న వ్యక్తులే ఇవాళ అగ్రకులములనే ఫీల్ అయ్యి అంబేద్కర్ అంటే ఓన్లీ అంటరాంతరాలకు బౌద్ధులకి అనే ఫీలింగ్ లో ఉన్నారు. కేవలం అంబేద్కర్ అంటారు సంపూర్ణ వర్గాలకు ఈ దేశంలో తన కల్పించిన కాబట్టి అది గొప్ప ఆయుధంగా మారి ఒక మనిషికి అనేది ఉంది. ఇప్పటికైనా చాలా మంది తన వర్తించి తన తెలియంచి తన ముందు తరాలకు తను చేసిన గొప్ప విషయాలు తెలియాలంటే తన ద్వారా రాజ్యాంగ ఫలాలను తన ద్వారా ఎవరైతే అనుభవిస్తున్నారో అందరం అనుభవిస్తున్నాం. సరే కొందరు తనను బేస్ చేసుకొని ప్రజాప్రతినిధులుగా పాలకులుగా ఎదుగున్నారు. ఆ అందరికి సంతోషమే, మనకు కూడా సంతోషమే. మనలో పాలకులు ఉంటే మనకే సంతోషం కదా. వాళ్ళు కూడా వచ్చే రోజు అంబేద్కర్ జయంతి ఇంకా ఘనంగా, ఎందుకంటే ముఖ్యంగా మన 10 మంది 50 మంది కాదు, 1000 మందితో చేయాల్సిన కార్యక్రమం ఇది. నిజానికి 1000 మందితో చేయాల్సిన కార్యక్రమం ఏదో 10 మంది 50 మందితో కాబట్టి ఒక్కసారైనా కానీ ఘనంగా చేయాల్సిందిగా ఇచ్చినందుకు ఎంఆర్పిఎస్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 33వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు జోబోం యూత్ అసోసియేషన్ మరియు ఎంఆర్పిఎస్ మండల కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఆ మహానుభావుని స్మరించుకుంటూ ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాలు బహుజనస్తులు బహుజనులు బీసీ ఎస్టీ ఎస్సీ అరగారిన వర్గాలు మరి అగ్రవర్ణ పేదలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహానుభావునికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. 1991 ఏప్రిల్ 10న ఆయన మహానుభావుడు జన్మించడం జరిగింది. 1956 డిసెంబర్ 6 నాడు ఆయన మరణించడం జరిగింది. ఆయన ఈ భారతదేశ పునాదుల మీద అట్టడుగు వర్గాల మీద మా పేదవారికి ఓటక్కు కావాలని ఒక నినాదం మీద భారత రాజ్యాంగంలో ఇలాంటి వెసులుబాటులు పేదవారికి ఏమి కావాలి, పేదవారికి ఎన్ని హక్కులు కావాలి అన్న నినాదంతో ఆయన ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దాన్ని భిన్నంగా
పాలకులు కొంత వ్యత్యాసం చేస్తున్న దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే అక్కడ కూడా మనము పేపర్ల ద్వారా, పత్రికల ద్వారా, న్యూస్ల ద్వారా, మన యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఇంటా ఉన్నాం. భారత రాజ్యాంగంలో మార్స్తామనడం ఒక్క పిలుపుతో నాగపూర్లో పెద్ద ఎత్తున జగదీన్ బాబు జగ్జీవన్ రావు అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఆ రోజు కూడా దాదాపు ఒక 15 మంది నాయకులు కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే నిన్న కూడా మనం ప్రధానమంత్రి నోట ఒకటి విన్నాం, దయచేసి రాజ్యాంగాన్ని మార్చడం అనేది తప్పు, మార్చేది లేదు అని కూడా పత్రిక ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. కానీ కొన్ని అగ్రవర్ణ దుష్టశక్తులు అప్పుడప్పుడు ఆడాడ పేపర్ల ద్వారా మనం వింటా ఉన్నాం. దయచేసి ఏమైనా ఆయన ఆ మహానుభావుని మనం గౌరవించుకుంటూ, ఆ మహానుభావుడు రాజ్యాంగ ఫలాలు మనం అనుభవిస్తూ, ఆయన చేసిన రిజర్వేషన్లో మనం ఎస్సీ ఎస్టీ బీసీలలో పదవులు అనుభవిస్తూ, మన రాజ్యాంగాన్ని మనకు పేదలకు సంబంధించిన, బహుజనులకు సంబంధించిన హక్కులను మన పార్లమెంట్లో వినిపిస్తూ ఇవాళ మనము అదే లేకుంటే ఈరోజు దాదాపు 549 మంది పార్లమెంట్ సభ్యుల్లో అత్యధికంగా ఇప్పటి వరకు కూడా అగ్రవర్ణాలు పాలిస్తా ఉన్నారు. అదే రిజర్వేషన్లో పోరాటం ద్వారా ఇవాళ మనము దాదాపు 112 మంది పార్లమెంట్ సభ్యులు మన బహుజనుల వల్ల పార్లమెంట్లో ఉన్నారంటే ఈయన ఈ మహానుభావుని యొక్క స్ఫూర్తి, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారమే ఇవాళ వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడి పార్లమెంట్లో ప్రస్తావన జరుగుతూ ఉంది. దయచేసి మిత్రులారా, ఇదొక్కటి మనం ఆలోచించుకోవాలి. అంత గుడ్డిగా రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగ చట్టం సవరణ చేయాలని, చట్టాలను మార్పు రావాలని ఒక సందేశంతో ఆనాడు మాందకృష్ణ మాదిగ గారు ప్రత్యేక ఆందోళన కార్యక్రమం చేస్తే మన హైదరాబాద్ అట్టుడుకున్న కార్యక్రమాలు ఉన్నాయి. అదే నాగపూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరిగి కొనసాగే ఆలోచనలో ఉన్నది. కాబట్టి దాన్ని వేయించుకోవాల్సిందిగా మనం ఈ వేదిక ద్వారా అందరికీ మనం విన్నవిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన భీమభాయి కడుపున మీరు పుట్టకపోయి ఉంటే, మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, అవమాన భారంతో ఆగిపోయి ఉంటే, జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయి ఉంటే, భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయి ఉంటే, బాబా అంబేడ్కర్ బడుగులకు భాస్కర